అందరికీ నమస్కారం. తెలుగు భక్తి సాంగ్స్ బై ప్రజ్ఞ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం భగవద్గీత 4వ అధ్యాయం సంపూర్ణంగా నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అత చతుర్థోధ్యాయః జ్ఞానయోగః. మొదటి శ్లోకం. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. భావం. శ్రీ భగవానుడు పలికెను, నేను నిత్య సత్యమైన ఈ యోగమును సూర్యునికి తెలిపితిని. సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత మనువునకు దీనిని బోధించెను. ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు ఉపదేశించెను. రెండవ శ్లోకం. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప. భావం. ఓ పరంతప, ఈ విధముగా పరంపరా ప్రాప్తమైన ఈ యోగమును రాజర్షులు ఎరింగిరి. కాని అనంతరం ఈ యోగము కాలక్రమమున భూలోకమునందు లుప్తప్రాయమయ్యను. మూడవ శ్లోకం. సయేవాయం మయా తేద్య యోగః ప్రోక్తం పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం ఏతదుత్తమం. భావం. ఈ యోగము ఉత్తమమైనది, రహస్యంగా ఉంచదగినది. నీవు నా భక్తుడవు, ప్రియసకుడవు కనుక మిక్కిలి పురాతనమైన ఈ యోగమును నేడు నీకు తెలుపుచున్నాను. నాలుగవ శ్లోకం. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరై జన్మ వివస్వతః కథమేతద్విజానీయాన్ త్వమాదౌ ప్రోక్తవానితి. భావం. అర్జునుడు పలికెను, కృష్ణ, నీ జన్మ ఇటీవలిదే. సూర్యుని జన్మ కల్పాది యందు జరిగినది, అనగా అతి ప్రాచీనమైనది. కనుక నీకు సూర్యునకు దీనిని ఉపదేశించుట ఎట్లు సాధ్యపడును? దీనిని నేను విశ్వసించుట ఎట్లు? ఐదవ శ్లోకం. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. భావం. శ్రీ భగవానుడు తెలిపెను, ఓ పరంతప, అర్జున, నాకును నీకును పెక్కు జన్మలు గతించినవి. నేను వాటిని ఎరుగుదును, వాటిని అన్నింటినీ నేను ఎరుగుదును, నీవెరగవు. ఆరవ శ్లోకం. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా. భావం. నేను జన్మరహితుడను, నిత్యుడను, సమస్త ప్రాణులకు ఈశ్వరుడను అయినను నా ప్రకృతిని అధీనములో నుంచుకుని నా యోగ మాయచే అవతరించుచుందును. ఏడవ శ్లోకం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. భావం. ఓ భారత, ధర్మమునకు హాని కలిగినప్పుడును అధర్మము పెచ్చు పెరిగిపోవుచున్నప్పుడును నన్ను నేను సృజించుకొందును, అనగా సాకార రూపముతో ఈ లోకమున అవతరింతును. ఎనిమిదవ శ్లోకం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భావం. సత్పురుషులను రక్షించుటకును దుష్టులను రూపుమాపుటకును ధర్మమును సుస్థిరమనర్చుటకును నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును. 9వ శ్లోకం. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో ఏత్తి తత్వతః త్యక్త్వా దేహం
యజ్జన్మ నైతి మామేతి సోర్జున. భావం: ఓ అర్జున, నా జన్మలు కర్మములు దివ్యములు అనగా నిర్మలములు అలౌకికములు. ఈ తత్వరహస్యమును తెలుసుకొనిన వాడు తనువును చాలించిన పిమ్మట మరలా జన్మింపడు సరికదా నన్నే చేరును. 10వ శ్లోకం. వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. భావం: ఇదివరలో కూడా సర్వదా రాగభయ క్రోధరహితులైన వారు దృఢమైన భక్తి తాత్పర్యములతో స్థిరబుద్ధి కలిగి నన్ను ఆశ్రయించిన భక్తులు పెక్కుమంది జ్ఞాన తపస్సంపన్నులై పవిత్రులై నా స్వరూపమును పొందియుండి. శ్లోకం. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వసః. భావం: పార్థ, భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణముగా నేను వారిని అనుగ్రహింతును. మనుష్యులందరూ వివిధ రీతులలో నా మార్గమునే అనుసరింతురు. 12వ శ్లోకం. కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. భావం: ఈ లోకమున కర్మఫలములను ఆచరించువారు ఇతర దేవతలను పూజింతురు. ఏలనన అట్లు చేయుటచే కర్మల వలన కలుగు సిద్ధి వారికి శీఘ్రముగా లభించు. 13వ శ్లోకం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగసః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. భావం: బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణముల వారిని వారి వారి గుణకర్మలను అనుసరించి వేర్వేరుగా సృష్టించితిని. ఈ సృష్టి కార్యక్రమమునకు నేనే కర్తనైనను శాశ్వతుడను పరమేశ్వరుడైన నన్ను వాస్తవముగా అకర్తనుగా తెలుసుకొను. 14వ శ్లోకం. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహా ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. భావం: నాకు కర్మఫలాసక్తి లేదు కావున కర్మలు నన్ను అంటవు. ఈ విధముగా నా తత్వమును తెలిసిన వారు కర్మబద్ధులు కారు. 15వ శ్లోకం. ఏ వై జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వై పూర్వతరం కృతం. భావం: ఓ అర్జున, ప్రాచీనులైన ముముక్షువులు ఈ విధముగా తెలుసుకొని కర్మలను ఆచరించిరి. కావున నీవును ఆ పూర్వుల వలనే నిష్కామ భావముతో కర్మలను ఆచరింపు. 16వ శ్లోకం. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. భావం: కర్మ అనగానేమి అకర్మ అనగానేమి ఈ విషయమును నిర్ణయించుటలో విద్వాంసులు సైతం భ్రాంతికి లోనగుచున్నారు. కావున కర్మతత్వమును నీకు చక్కగా విశదపరచెదను. దానిని తెలుసుకుని నీవు అశుభముల నుండి అనగా కర్మ బంధముల నుండి ముక్తుడవయ్యదవు. 17వ శ్లోకం. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. భావం: కర్మతత్వమును తెలుసుకొనవలను, అట్లే అకర్మ స్వరూపమును కూడా ఎరుగవలను. వికర్మ లక్షణములను కూడా తెలుసుకొనుట చాలా అవసరము. ఏలనన కర్మతత్వము అతి నిగూఢమైనది.
18వ శ్లోకం. కర్మణ్య కర్మయః పశ్యేద్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్న కర్మకృత్. భావం: కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను దర్శించువాడు మానవులలో బుద్ధిశాలి. అతడు యోగి మరియు సమస్త కర్మలు చేయువాడు. 19వ శ్లోకం. యస్య సర్వే సమారంభా కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. భావం: ఎవని కర్మలన్నీయును శాస్త్ర సమ్మతములై కామ సంకల్పవర్జితములై జరుగును, అట్లే ఎవని కర్మలన్నీయును జ్ఞానాగ్నిచే భస్మమగును, అట్టి మహాపురుషుని జ్ఞానులు పండితుడని అందురు. 20వ శ్లోకం. త్యక్త్వా కర్మఫలాసంగన్ నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. భావం: సమస్త కర్మల యందును వాటి ఫలితముల యందును సర్వదా ఆసక్తిని వీడి సంసార ఆశ్రయరహితుడై పరమాత్మ యందే నిత్యతృప్తుడైన పురుషుడు కర్మల యందు చక్కగా ప్రవృత్తుడైనప్పటికీ వాస్తవముగా వాటికి కర్త కాడు. 21వ శ్లోకం. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వాన్నాప్నోతి కిల్బిషం. భావం: అంతఃకరణమును శరీర ఇంద్రియములను జయించిన వాడు, సమస్త భోగ సామాగ్రిని పరిత్యజించిన వాడు, ఆశారహితుడైన సాంఖ్యయోగి కేవలం శారీరక కర్మలను ఆచరించుచున్నను పాపములను పొందడు. 22వ శ్లోకం. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. భావం: తాను కోరుకుండగానే లభించిన పదార్థములతో సంతుష్టుడైన వాడు, అసూయ లేనివాడు, హర్షశోకాది ద్వంద్వములకు అతీతుడు అయిన వాడు సిద్ధియందును అసిద్ధియందును కూడా సమదృష్టి కలిగి ఉండును. అట్టి కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను వాటి బంధములలో చిక్కుపడడు. 23వ శ్లోకం. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. భావం: ఏలనగా ఆసక్తి, దేహాభిమానము, మమకారము ఏమాత్రము లేనివాడును పరమాత్మ జ్ఞానమునందే నిరంతరము మనస్సును లగ్నమనర్చిన వాడును కేవలం యజ్ఞార్థమే కర్మలను ఆచరించువాడును అగు మనుష్యుని యొక్క కర్మలన్నీయును పూర్తిగా విలీనములగును, అనగా మిగిలి ఉండవు. 24వ శ్లోకం. బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. భావం: యజ్ఞ కార్యములందు ఉపయుక్తమగు శృవాది సాధనములు బ్రహ్మము, హోమము చేయబడు ద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, యజ్ఞమునాచరించు కర్తయు బ్రహ్మము, హవన క్రియై బ్రహ్మము. ఈ విధముగా బ్రహ్మకర్మ యందు స్థితుడయ్యుండు యోగి ద్వారా పొందదగిన యజ్ఞ ఫలము కూడా బ్రహ్మమే. 25వ శ్లోకం. దైవమేవా పరే యజ్ఞం యోగిన పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. భావం: కొందరు యోగులు దైవ పూజారూప యజ్ఞమును చక్కగా అనుష్ఠింతురు,
మరికొందరు యోగులు బ్రహ్మాగ్ని యందు అనగా పరబ్రహ్మ పరమాత్మ రూపాగ్ని యందు అభేద దర్శన రూప యజ్ఞము ద్వారా ఆత్మరూప యజ్ఞమును ఆచరింతురు. 26వ శ్లోకం. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. భావం: కొందరు యోగులు శ్రోత్రాది ఇంద్రియములను సంయమన రూపాగ్నుల యందు హోమం చేయుదురు. మరికొంతమంది యోగులు శబ్దాది సమస్త విషయములను ఇంద్రియ రూపాగ్నుల యందు హవనం చేయుదురు. అనగా యోగులు మనోనిగ్రహము ద్వారా ఇంద్రియములను అదుపు చేయుదురు. తత్ఫలితంగా శబ్దాది విషయములు ఎదురుగా లేకున్నను వాటి ప్రభావము వారి ఇంద్రియములపై ఏమాత్రము ఉండదు. 27వ శ్లోకం. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణ కర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నో జుహ్వతి జ్ఞాన దీపితే. భావం: మరికొందరు యోగులు ఇంద్రియముల క్రియలను ప్రాణముల క్రియలను అన్నింటినీ జ్ఞానముచే ప్రకాశితమైన ఆత్మ సంయమ యోగ రూపాగ్నిలో హవనం చేయుచుందురు. అట్టివారు పూర్తిగా పరమాత్మ యందే స్థితులయ్యుందురు. అప్పుడు ప్రాణ ఇంద్రియముల స్వభావము వారిపై ఏమాత్రము ఉండదు. ఏలనన వారి బుద్ధి యందు పరమాత్మ మాత్రమే నిలిచి ఉండును. 28వ శ్లోకం. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞ యోగయజ్ఞాస్తతా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంసితవ్రతాః. భావం: కొందరు ద్రవ్య సంబంధ యజ్ఞములను, మరికొందరు తపోరూప యజ్ఞములను, కొందరు యోగ రూప యజ్ఞములను చేయుదురు. మరికొందరు అహింసాది తీక్ష్ణ వ్రతములను చేపట్టి యత్నశీలురై స్వాధ్యాయ రూప జ్ఞాన యజ్ఞములను ఆచరింతురు. 29వ శ్లోకం. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణాపానం తథా పరే ప్రాణాపాన గతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణాః. భావం: కొందరు యోగులు అపాన వాయువునందు ప్రాణవాయువును, మరికొందరు ప్రాణవాయువునందు అపాన వాయువును హవనం చేయుదురు. 30వ శ్లోకం. అపరే నియతాహారా ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః. భావం: కొందరు యోగులు నియమిత ఆహార నిష్ఠితులై ప్రాణాయామ పరాయణులై ప్రాణాపాన గమనములను నిలిపి ప్రాణములను ప్రాణముల యందే హవనం చేయుదురు. యజ్ఞ విధులైన ఈ సాధకులు అందరూ యజ్ఞముల ద్వారా పాపములను రూపుమాపుదురు. 31వ శ్లోకం. యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్యయజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. భావం: ఓ కురుసత్తమా, యజ్ఞపూత శేషమైన అమృతమును అనుభవించు యోగులకు సనాతనుడును పరబ్రహ్మమును ఆగు పరమాత్మ యొక్క లాభం కలుగును. యజ్ఞము చేయని వారికి ఈ మర్త్యలోకమే సుఖప్రదము కాదు, ఇంకా ఆ పరలోకము విషయము చెప్పనేలా. 32వ శ్లోకం. ఏవం బహువిధా యజ్ఞ వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏ వై జ్ఞాత్వా విమోక్ష్యసే.
భావం. ఈ ప్రకారముగానే ఇంకను బహువిధములైన యజ్ఞములు వేదములలో విస్తృతంగా వివరించబడినవి. ఈ యజ్ఞములన్నింటినీ త్రికరణ శుద్ధిగా ఆచరించినప్పుడే అవి సుసంపన్నములగునని తెలుసుకొనుము. ఇట్లు ఈ కర్మతత్వమును తెలుసుకుని అనుష్ఠించుట వలన నీవు ప్రాపంచిక బంధముల నుండి సర్వదా విముక్తుడవయ్యేదవు. 33వ శ్లోకం. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాజ్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. భావం. ఓ పరంతప, అర్జున, ద్రవ్యమయ యజ్ఞము కంటేను జ్ఞానయజ్ఞం మిక్కిలి శ్రేష్టమైనది. కర్మలన్నీయును జ్ఞానమునందే పరిసమాప్తమగును. 34వ శ్లోకం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానై జ్ఞానినస్తత్వదర్శినః. భావం. నీవు తత్వమును దర్శించున జ్ఞానుల కడకేగి ఆ జ్ఞానమును గ్రహింపు. వారికి దండ ప్రణామములు ఆచరించుట వలనను సేవలనర్చుట వలనను కపటము లేకుండా భక్తి శ్రద్ధలతో సముచిత రీతిలో ప్రశ్నించుట వలనను పరమాత్మ తత్వమును చక్కగా నిరింగిన జ్ఞానులు సంప్రీతులై నీకు ఆ పరమాత్మ తత్వమును ఉపదేశించెదరు. 5వ శ్లోకం. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. భావం. ఓ అర్జున, ఈ తత్వజ్ఞానము నెరింగినచో మరలా ఇట్టి వ్యామోహంలో చిక్కుకొనవు. ఈ జ్ఞాన ప్రభావంతో సమస్త ప్రాణులను నీలో సంపూర్ణంగా చూడగలవు. పిమ్మట సచ్చిదానంద ఘన పరమాత్ముడనైన నాలో చూడగలవు. 36వ శ్లోకం. అపి చేదసి పాపేభ్యస్ సర్వేభ్య పాపకృత్తమః సర్వై జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. భావం. ఒకవేళ పాపాత్ములందరికంటను నీవు ఒక మహాపాపివి అయినచో జ్ఞానలోక సహాయముతో పాప సముద్రం నుండి నిస్సందేహముగా పూర్తిగా బయటపడగలవు. 37వ శ్లోకం. యథైదాంసి సమిద్ధోగ్నిర్ భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. భావం. ఓ అర్జున, ప్రజ్వలించుచున్న అగ్ని సమిధలను భస్మము చేసినట్లు జ్ఞానమను అగ్ని కర్మలనన్నింటినీ భస్మమనరించును. 38వ శ్లోకం. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. భావం. ప్రపంచమున జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేనే లేదు. శుద్ధాంతఃకరణము గల సాధకుడు బహుకాలం వరకు కర్మయోగాచరణము చేసి ఆత్మయందు అదే జ్ఞానమును తనంతట తానే పొందగలడు. 39వ శ్లోకం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. భావం. జితేంద్రియుడు, సాధన పరాయణుడు, శ్రద్ధాళువైన మనుజునకు తత్వ జ్ఞానము లభించును. ఆ జ్ఞానము కలిగిన వెంటనే అతడు భగవత్తత్వ రూపమైన పరమ శాంతిని పొందును. 40వ శ్లోకం. అజ్ఞశ్చ శ్రద్ధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః.
భావం అవివేకియు శ్రద్ధారహితుడును అయిన సంశయాత్ముడు పరమార్థ విషయమున అవశ్యము భ్రష్టుడే యగును. అట్టి సంశయాత్మునకు ఈ లోకమునందు గాని పరలోకమునందు గాని ఎట్టి సుఖము ఉండదు. 41వ శ్లోకం. యోగ సన్యస్త కర్మాణై జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతన్న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. భావం ఓ ధనంజయ, విధిపూర్వకముగా కర్మలను ఆచరించుచు కర్మఫలములను అన్నింటినీ భగవదర్పణం చేయుచు వివేకము ద్వారా సంశయములనన్నింటినీ తొలగించుకొనుచు అంతఃకరణమును వశమునందుంచుకొనిన వానిని కర్మలు బంధింపజాలవు. 42వ శ్లోకం. తస్మాదజ్ఞాన సంభూతం హృత్సై జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత. భావం కావున ఓ భారత, నీ హృదయమునందు గల అజ్ఞానజనితమైన ఈ సంశయమును వివేక జ్ఞానమును ఖడ్గముతో రూపుమాపి సమత్వరూప కర్మయోగమునందు స్థితుడవై యుద్ధమునకు సన్నద్ధుడవగుము. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానకర్మ సన్యాస యోగో నామ చతుర్థోధ్యాయః. భావం ఈ విధముగా ఓం తత్సత్ అను భగవన్నామ ఉచ్చారణ పూర్వకమైన బ్రహ్మ విద్య మరియు యోగ శాస్త్రమైన శ్రీకృష్ణార్జునుల సంభాషణ లేక సంవాద రూపంలో ఉన్న శ్రీమద్ భగవద్గీతలోని 4వ అధ్యాయమైన జ్ఞానకర్మ సన్యాస యోగము సమాప్తమైనది. ధన్యవాదములు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి.